విస్తారమైన వ్యవసాయ క్షేత్రాలను అనుభవంలోకి తెచ్చింది నాటి రాజులే. ప్రజలను కరువు వలసల నుండి కాపాడేందుకోసమై నాటి రాజులు చేసిన అతిపెద్ద ప్రయోగం ఇది ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా తీసుకొచ్చే మార్గంగా వారు ఎంచుకున్నారు. కాకతీయులు రాజ్య విస్తరణ కంటే ఎక్కువగా అభివృద్ధి, జన సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకుని పాలించారు. అందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్కో సరస్సు కింద 20,000 ఎకరాల వరకు సాగు చేయించేవారు. రాజ్య నిర్మాణంలో ప్రతి చోట ఒక సరస్సు, ఆలయం, ఊరు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీన్నే టెంపుల్, ట్యాంక్, టౌన్ అనే TTT నమూనాగా చరిత్రకారులు పిలుస్తారు. దీని ప్రకారమే పాకాల సరస్సు, పాకాల టౌన్, పాకాల దేవాలయాన్ని నిర్మించారు. అలాగే 10,000 ఎకరాల సాగుభూమితో రామప్ప చెరువు, రామప్ప దేవాలయం ఏర్పాటు చేశారు. రాజ్యంలోని భూములకు సర్వాధికారి రాజే. ఆ భూములపైన హక్కును రైతులకు ఇచ్చిన తర్వాత వారి నుంచి పన్ను మినహాయింపునిచ్చి ఆ తర్వాత శిస్తు వసూలు చేసుకునేవారు. దీన్నే దశమబందీ అనేవారు. ఈ విధానాన్ని అమలు చేసిన మొట్టమొదటి రాజులు కాకతీయులు. కాకతీయుల పాలన చివరి నాటికి చెరువులు, బావుల కింద 20 నుంచి 30 లక్షల సాగుభూమి ఉండేది. లక్కవరం చెరువు కింద 5 మండలాల్లో 30,000 ఎకరాలకు తాగు, సాగునీరు, ఘనపురం కింద 10,000 ఎకరాలకు సాగునీరు, 5 మండలాలకు తాగునీరు, మహబూబ్ నగర్, సప్త సముద్రాల నుంచి 5 మండలాలకు తాగు, సాగునీరు అందించేవాళ్లు. అప్పుడు కాకతీయులు కట్టినటువంటి చెరువు ఇప్పటి వరకు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రైతులకైనా 30,000 ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఉన్నది. అట్లాగే ఈ తాగునీళ్లకు 5 మండలాలకు పోతేవి ఖానాపురం, గూడూరు, మహబూబాద్, నెక్కొండ, దుగ్గొండి, ఈ 5-6 మండలాలకు ఈ తాగునీరు కూడా, డ్రింకింగ్ వాటర్ కూడా ఇవి తీసుకుపోతారు. ఇప్పుడు తెలంగాణ మన రాష్ట్రం వచ్చింది కాబట్టి మిగిలిన బీడు భూములకు కూడా నీళ్లు అందేటట్టు చూడాలని రైతులు కోరుతా ఉన్నారు. కొత్తగా సాగుభూమి వచ్చినప్పుడు రైతుల నుంచి 9 ఏళ్ల పాటు ఎలాంటి శిస్తు వసూలు చేసేవాళ్లు కాదు. రైతు పూర్తిగా నిలదొక్కున్న తరువాత పంటలో 1/20వ వంతును శిస్తుగా తీసుకునేవాళ్లు. సాగును పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతులు రాయితీల మీద ఆధారపడి బతికేలా చేసిన ఇప్పటి ప్రభుత్వాలకు కాకతీయుల ఆదర్శానికి పొంతన కనిపించదు. కాకతీయుల పాలనలో ప్రధానంగా జొన్నలు, బియ్యం, పప్పులు, చెరుకు పండించేవాళ్లు. వీటితో పాటు ప్రపంచంలో ఎక్కడా లేని సువాసనలు వెదజల్లే కస్తూరి రాజనాల బియ్యం నాటి ప్రత్యేకత. నాటి బియ్యం ప్రపంచంలోనే అత్యంత నాణ్యంగా ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. ఇప్పుడు ఇటు కాలువ తీసి 20 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఒక సుక్క నీళ్ళు రాలేదండి. దీని మీద మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు చెరువులలో, ఈ కాలువలలో కూటిగా తీసి నీళ్ళు సదుపాయం మంచిగా అందించాలని మేము అందరం కోరుతున్నాము. బీడు భూములు, నీళ్ళు లేక బీడు అయిపోయిన భూములు, వాటికి సాగునీరు అందియాలని. వరి పుష్కలంగా పండిన తరువాత రోజు అన్నదాన సత్రాలు నిర్వహించిన మంచితనం కాకతీయులది. రైతులకు ప్రోత్సాహకాలు, మంచి మార్కెట్ వ్యవస్థను కూడా కల్పించారు. సేద్యం వల్ల వచ్చిన శిస్తు ఆదాయాన్ని మళ్లీ ఆ రంగంపైనే ఖర్చు చేసి ఆదర్శంగా నిలిచారు. ఇక వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో వారి కాలంలోనే చెట్లు నరికించి వేలాది గ్రామాలను ఏర్పాటు చేశారు. సాగునీటి నిర్వహణ కోసం నీరటిగాళ్లు పేరుతో ప్రత్యేక వ్యవస్థను నియమించింది కాకతీయులే. ఒక్కో పెద్ద చెరువు కింద సాగు, తాగునీటితో 200 వరకు గ్రామాలు ప్రయోజనం పొందేవి. 1213లో గణపతి దేవుని సేనని రేచర్ల రుద్రుడు తవ్వించిన పాకాల చెరువు కింద 20,000 ఎకరాలు సాగయ్యేవి. వీటిలో వరి, జునుము, ఇతర వ్యాపార పంటలను పండించేవారు. ఈ చెరువులు నిర్మించి 800 ఏళ్లు గడుస్తున్నా
వాటికి మరమ్మతులు చేసి సమర్థంగా వినియోగించుకోవాలన్న ఆలోచన కూడా మన ప్రభుత్వాలకు రాలేదు. పాకల చెరువు కింద కాకతీగలు కట్టిన చెరువు కాబట్టి ఆశంగి వానాకాలం రైతులం పండించుకొని పంటలు పండుతున్నాయి కాబట్టి ఇంకా కొన్ని వేల ఎకరాలకు వాటర్ కావాలంటే దాంట్లో పూటికలు గిట్లా తీసి ఇంకా కొంత పారకానికి ఏర్పాటు చేస్తే రైతులు తెలంగాణ వచ్చిన సందర్భంలో ఇంకా మేలు జరుగుతుందని మేము కోరుకుంటున్నాము. నీళ్లు లేని భూములకు కూడా పూటికలు తీయాలి, వాళ్ళను కూడా అభివృద్ధి చేయాలనేది నా కోరిక. మా భూమికి నీళ్ళు వస్తున్నాయి, పాకాల చెరువు కింది భూమికి ఇంకా ఉన్న చెర్ల కింది భూములకు తెలంగాణ వచ్చింది కాబట్టి అందరికీ అభివృద్ధి అయ్యి నీళ్ళు వచ్చేటట్టు చేయాలి. కాకతీయుల కాలంలో వ్యవసాయం గురించి వినుకొండ వల్లభామాత్యుడు తన ప్రతాప రుద్రీయంలో వివరించాడు. అప్పట్లో కనుచూపు మేర వరిచేలతో ఆంధ్రదేశం బంగారు మేరుపర్వతంలా మెరుస్తోందని ఆయన రాశాడు. సామ్రాజ్యంలో పంటలను, ఆహార పదార్థాలను, గోధుమ పిండి వంటలను, పప్పు కూరలు, పప్పులు, నెయ్యి, పెరుగు, అరటి, నేరేడు లాంటి వాటి గురించి వివరించాడు. టిట్టివశెట్టి అనే కవి రచనల్లో వరంగల్ నగరంలో ఆకాశాన్ని చేత్తో తాకుతున్నట్టుగా 77 కోట గుమ్మటాలు కనిపించాయని రాశాడు. పిల్లల మర్రి పీన వీరభద్రుడి జైమిని భారతంలో కాకతీయ రాజ్యంలో పండే పంటలను, ఆహార పదార్థాలను, ఉత్పత్తులను వివరించాడు. తెలంగాణలో కాకతీయుల నాటి చెరువులు లేని జిల్లా లేదు. నాటి కాల్వల నిర్మాణం నాణ్యమైన ఇంజనీరింగ్ వ్యవస్థతో సాగింది. అందుకే 800 ఏళ్లవుతున్నా నాటి తూములు చెక్కు చెదరలేదు. 5000కు పైగా ఉన్న నాటి చెరువులకు మరమ్మతులు చేస్తే ప్రాజెక్టులకు 1000 కోట్ల అవసరం లేకుండానే 250 టీఎంసీల నీటిని వినియోగించుకొని 30-40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని నీటిపారుదల నిపుణులు అంటున్నారు. కాకతీయుల సాగునీటి నిర్వహణ వ్యవసాయ క్షేత్రాల విస్తరణలో దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇన్ని రోజులు ఆంధ్ర పాలకుల వ్యవస్థలో అస్తవ్యస్తంగా ఉంది. ఆయకట్టు కింద కనీసం ఒక 15,000 ఎకరాలు సాగు చేస్తున్నారు. దానికి ఇది సాగునీరు కనుక అందించినట్టయితే కనీసం ఒక 20 లక్షల ఎకరాల వరకు కూడా సాగు అవుతుందని చెప్పి నేను కోరుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి చెరువులు బాగున్నాయి కాబట్టి వాటికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కానీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి దేవదల కార్యక్రమం ద్వారా కూడా ఇట్లాంటి చెరువుల నీళ్లు అందించినట్టయితే ఒక 20 లక్షల ఎకరాలకు సాగునీరు అంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, వైద్యం లాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. నాడు నేడు ఎప్పుడైనా వ్యవసాయ రంగమే సమాజానికి ప్రధాన ఆదాయ వనరవుతున్నది. నాటి రాజుల కాలంలోనూ ఇవాళ ఆధునిక ప్రజలనుకున్న ప్రభుత్వాలలో కూడా జాతీయ ఆదాయంలో 50% పైగా వ్యవసాయ రంగం నుంచే వస్తున్నది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న లక్షలాది ఎకరాల భూములకు సాగునీరు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని తెలంగాణ రైతాంగం అభిప్రాయపడుతున్నది. కెమెరామెన్ రవితో బుచ్చన్న, V6 న్యూస్, పాకాల చెరువు.